గోదావరికి కూతవేటి దూరంలో ఉన్న గిరిజన గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కడి నీళ్ల కోసం కొండలు గుట్టలు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. అనుకుంటే పంపులతో నీరు అందించే అవకాశమున్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చివరకు కొండవాగుల్లో నీరే ఆ గిరిజనులకు దిక్కవుతోంది. చిన్న సెలయేటి నీటి కుంటలో నీరు తోడుకుంటున్న వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా విలీన మండలాల్లో ఒకటైన వేలేరుపాడు మండల గిరిజనులు. వేసవి రాకముందే వేలేరుపాడు మండలంలో గిరిజన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. గోదావరికి చేరువగా కొండల మీద ఆవాసాలు ఏర్పరచుకున్న వీరికి తాగునీటి కష్టాలు ఎప్పట్నుంచే ఉన్నా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. చివరికి చేసేదేమీ లేక దాహార్తిని తీర్చుకోవడానికి గిరిజనులు కొండలు గుట్టలు దాటుకుంటూ కొండబాగులను ఆశ్రయిస్తున్నారు. కొండరెడ్లు నివాసముండే ఈ ప్రాంతంలో బోర్లు వేసినా అవి 3 నాళ్ల ముచ్చటగానే మారాయి. నీరు పడక కొన్ని, నీళ్లు పడినా పనిచేయక మరికొన్ని మూలన పడ్డాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే మెకానిక్లు వచ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. అయినప్పటికీ నీరు రాని పరిస్థితుల్లో గ్రామానికి ఆవల ఉన్న కొండవాగులకు వెళ్లి తాగునీటి, ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకొస్తున్నారు. రాళ్లు రప్పలతో ఉన్న మార్గంలో వాగులకు వెళ్లి నీరు తీసుకురావడమంటే కష్టంగా ఉందని గిరిజనుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు మాకు ఇవే మంచి నీళ్ళు ఇక్కడే తీసుకొని చెల్మ తీసుకొని పట్టుకెళ్ళి తాగుతాం. ఊర్లో బోర్ ఒకటేంది కానీ అది ఇప్పుడు వరకు ఉంటుంది. మే నెల అప్పుడు మంచినీళ్ళు ఇబ్బంది అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్తాం, తాగుతాం. కొండ జల్ల నీళ్ళే తాగుతాం. ఇంటి వల్ల మాకు తాగినా తాగకపోయినా జ్వరాలు వస్తాయి, జబ్బులు వస్తాయి. ఈ జల నీళ్ళు, కొండ నీళ్ళు ఏ నీళ్ళైనా పర్వాలేదు కానీ తాటాం. మేము ఇంత దూరం రాలేము. కంపలు రాయలు ఉంటాయి కదా, 3-4 కలిసి వస్తాము. ఇది అడవి కదా, అందుకని కిలోమీటర్ దూరం రాలేము. 4-3 కలిసి వస్తాము. బోర్ ఒక్కటే ఉంది, అది పాడైపోయింది, అది రావట్లేదు. అందుకే ఇక్కడికి వస్తున్నాం. ఎర్రతోగు, చిట్టెమ్మరెడ్డిపాలెం, మేడేపల్లి, ఎడవల్లి, కమ్మరిగూడెం తదితర గ్రామాల్లో వేసవి రాకుండానే నీటి ఎద్దడి నెలకొంది. గ్రామాలకు దగ్గరగా ఉన్న కొండవాగులు ఇంకిపోతే 2-3 కిలోమీటర్లు దూరంలో ఉన్న పెద్ద వాగులు గోదావరి నదికి వెళ్లి నీటిని మోసుకురావాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అడవి మార్గంలో ఒక్కొక్కరు వెళ్లలేక గుంపులుగా వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు వేసారు కానీ బోర్లు పనిచేయట్లేదు. ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది. బయటికి తోగు నుంచి తెచ్చుకుంటున్నాము. నీళ్ళ వల్ల కూడా ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్తున్నాము. అంటే మీరు మంచి నీళ్ళు ఎలాంటి నీటి వాడుతున్నారంటే కొద్దిగా నీళ్ళు బాగోలేదు, అందువల్ల జబ్బులు వస్తున్నాయని చెప్పారు. పని చేయట్లేదు. బోర్లు కూడా ఒక పంపు పోతుందని సరిగ్గా రావట్లేదు. బోర్ వేసారు కానీ అది పూరిపోయిందండి. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటాం లేదు. మేము ఇదివరకు ఎండి ఆఫీస్ కూడా దరఖాస్తులు పెట్టామండి. దాని మరి వాళ్ళు కూడా ఏమని చెప్పలేదు, అధికారులు కూడా. నీళ్ళే కావాలి మాకు, మంచి నీళ్ళే కావాలి. మరి ఇంకా ఊర్లోకి అక్కడెక్కడో తీశారు బోరు, దిల్ బోరు వేసారు. ఆ బోరేమో పిల్లగాలు ఏదో పని చేశారు, అది అయిపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు.